ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మొంతా తుపాన్తో కురిసిన భారీ వర్షాలకు వరదలకి వ్యవసాయ ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో 4,47,864 ఎకరాల్లో విస్తీర్ణంలో పంట నష్టం సంభవించినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసింది. అయితే పూర్తి స్థాయి అంచనాలు సిద్ధం చేసిన తర్వాత పంట నష్టంపై స్పష్టత వస్తున్నదన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాటి నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తారని తెలిపారు. వరుణ ప్రతాపంతో పంటలు నష్టపోయిన బాధిత రైతులను పూర్తిగా ఆదుకుంటామని తుమ్మల భరోసా ఇచ్చారు. దిశను మార్చుకుని రాష్ట్రంపై విరుచుకుపడిన మొంతా తుపాను రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపింది. తుపాన్ ప్రభావంతో కురిసిన జోరు వానలకు పెద్ద ఎత్తున వ్యవసాయ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఈ ఖరీఫ్ పంట చేతికొచ్చే దశలో వరుణుడు విరుచుకుపడ్డంతో అన్నదాతకు కోలుకోలేని పరిస్థితి నెలకొంది. వరి, పత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, కూరగాయలు, పండ్ల తోటలు తీవ్రంగా దెబ్బతిండంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సంభవించిన పంట నష్టంపై ప్రాథమిక నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. తుపాను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్ తదితర 12 జిల్లాల్లో 179 మండలాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు వివరించారు. 2,82,379 ఎకరాల్లో వరి, 1,51,707 ఎకరాల్లో పత్తికి నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా 2,53,033 మంది రైతులకు చెందిన 4,47,864 ఎకరాల విస్తీర్ణంలో పంటల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేసినట్లు చెప్పారు. పూర్తి స్థాయిలో సర్వే కోసం ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. మొంతా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి తుమ్మల భరోసా ఇచ్చారు. 4.5 లక్షల ఎకరాల పంట నష్టం అయిందనేది ఉణామణి. అది పర్ఫెక్ట్ కాదు. డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. ముఖ్యంగా మార్కెట్ లో ఉన్నటువంటి ధాన్యం ఒకసారి తడిచిపోయింది, రోడ్లమ్మటే పోసినటువంటి ధాన్యం తడిచిపోయింది. తడిచిపోయిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయమని చెప్పాము. మొక్కజొన్నలో పత్తి కూడా నష్టం జరిగింది. ఏ రైతుకి నష్టం కలగకుండా గతంలో మాదిరిగానే ఎన్ని లక్షల ఎకరాల నష్టపోయినా, ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి కేంద్రం సహకరించకపోయినా మనకున్నటువంటి నిధులతోటి మన రైతాంగాన్ని ఆదుకునేదానికి ప్రభుత్వం ఎంతవరకు చేతనైతే అంతవరకు ఆదుకొని రైతులు నిలబెడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఇవాళ వరద ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం ప్రకటించినందున ఎకరాకు ఎంత పంట నష్టం పరిహారం ఇవ్వాలో ముఖ్యమంత్రి చర్చించిన తర్వాత వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తుమ్మల వెల్లడించారు.